Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 46కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. న్యూ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రామాయణం ఎపిసోడ్ 46. త్వయవా నూనం దృష్టాత్మం భీరునా హర్తుమిచ్చత మమా పాహివాతో భర్త మృగరూపేణ మాయాయా. రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ, నువ్వు మాయా మృగము సృష్టించి నా భర్త నా నుంచి చాలా దూరంగా వెళ్ళాలన్న దుష్ట సంకల్పంతో ఆ మృగమును ఆశ్రమంలోకి పంపించి ఒంటరిగా ఉన్న నన్ను అపహరించావు. ఇది ఒక గొప్ప కార్యమని ఎవరూ అనరు. ఇది యథాచికముగా జరిగిన సంఘటన కాదు. ఇలా జరగాలని నువ్వు ముందుగానే ప్రణాళిక రచించావు. ఇలా చేయడం నీ పరాక్రమానికి నీ తపస్సుకి ఒకనాడు నువ్వు జీవించిన జీవితానికి ఏ విధంగా నిదర్శనం నిలబడుతుంది? ఒక పరస్త్రీని ఎత్తుకొని నేను గొప్పవాడినని చెప్పుకుంటున్నావు. ఇలా చెప్పుకోవడానికి నీకు సిగ్గు వేయడం లేదా? నువ్వు నిజంగా అంత గొప్పవాడివి అయితే రాముడు లేనప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? రాముడు ఉండగా ఎందుకు రాలేకపోయావు? నువ్వు చేసిన పని పెద్దలైన వారు వీరులైన వారు అంగీకరించేటటువంటి పని కాదు. నన్ను ముట్టుకోవడం అనుభవించడం నువ్వు ఒక్కనాటి చేయగలిగే పని కాదు. కానీ నన్ను ముట్టుకొని తేవడం వలన నీ శరీరము పడిపోయాక నరకానికి తీసుకువెళ్ళి చీమనెత్తురుతో ఉండే పత్రవనంలో పడేస్తారు. ఘోరమైన వెతరిని నదిలో పడేస్తారు. నన్ను ముట్టుకున్నానని సంతోషపడుతున్నావు. రేపు నువ్వు చచ్చాక నరకంలో ఒంటి నిండా శూలాలుండే సల్మాకి వృక్షాన్ని కూడా గట్టిగా పట్టుకుంటావు. నిన్ను పాసములతో కట్టేసి కాలము లాక్కొని పోతుంది. నువ్వు ఎప్పుడైతే మహాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్నావో ఆనాడే నీ జీవితంలో సుఖం అనేది పోయింది. నువ్వు మరణించడం తథ్యం అన్నది. సీతమ్మ చెప్పిన మాటల్ని రావణుడు విని గాలికి వదిలేశాడు. సముద్రాన్ని దాటి మయూడు మాయతో నిర్మించిన గంధర్వ నగరంలా ఉండే లంకాపట్నాన్ని చేరి తన అంతఃపురం దగ్గర దిగాడు. అబ్రవిచ్చ దశగ్రీవ పిశాచి దిగ్ఘోదరణ యదామేమం పురాణం స్త్రీం సీతాం పశ్యత సమర్థం. భయంకరమైన ముఖాలు ఉన్నటువంటి పిశాచ స్త్రీలను పిలిచి, ఈ సీత అంతఃపురంలో ఉంటుంది. నా అనుమతి లేకుండా ఏ స్త్రీని కానీ పురుషుడిని కానీ సీతని చూడ్డానికి వీలు లేదు. నేను మిమ్మల్ని ఎవరన్నా రత్నాలు కానీ ఆభరణాలు కానీ వస్త్రములు కానీ తీసుకురండి అంటే వేరొకరికి అనుమతి లేకుండా నాకు తెచ్చి ఎలా ఇస్తారో ఎవరి అనుమతి అవసరం లేకుండా వెంటనే తీసుకొచ్చి ఇవ్వండి. ఈ సీతతో ఎవరూ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు తెలిసి కానీ తెలియక కానీ సీత యొక్క మనసు నొచ్చుకుంటే
ఇక వారి జీవితం అక్కడితో సమాప్తం అని వాళ్ళతో చెప్పి తాను చేసిన ఈ పనికి చాలా ఆనందపడిపోయిన వాడై అంతఃపురం నుంచి బయటికి వెళ్ళి నరమాంసాన్ని తినడానికి అలవాటు పడిన కొంతమంది రాక్షసుల్ని పిలిచి, నేను చెప్పే మాటల్ని జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు జనస్థానంలో కరదూషణాలు నాయకత్వంలో 14,000 మంది రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసులందరూ రాముడి చేతిలో నిహతులైపోయారు. ఆ జనస్థానము ఖాళీ అయిపోయింది. అప్పటి నుంచి నా కడుపు ఉడికిపోతుంది. రాముడిని చంపే వరకు నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు ఉత్తర క్షణము బయలుదేరి అక్కడికి వెళ్ళండి. పరమ ధైర్యంగా ఉండండి. అక్కడ ఏమీ జరిగినా వెంటనే నాకు చెప్పండి అన్నాడు. రావణుడి ఆజ్ఞ ప్రకారము రాక్షసులు జనస్థానానికి బయలుదేరారు. అప్పుడు రావణుడు అక్కడ నుంచి బయలుదేరి అంతఃపురానికి వచ్చి సీతను తెచ్చానని మనసులో చాలా ఆనందపడ్డాడు. అశ్రుపూర్ణముఖిం దీనం శోకాభిరాభ పీడితం వాయు వెగేరాత్మం మగ్నీతం మర్నవే. ఆ అంతఃపురంలో కళ్ళ నిండా ఏడుస్తూ చెంపల మీద కన్నీళ్లు కారుతూ అత్యంత దీనముగా శోకము చేత పీడింపబడి పెను తుపాన్లో చిక్కుకొని మునిగిపోతున్న నౌకలో వారు ఎటువంటి దిగ్భ్రాంతిలో లోనవుతున్నారు. అటువంటి దిగ్భ్రాంతి స్థితిలో సీతమ్మ ఉన్నది. వేటకుక్కల మధ్య చిక్కుకొని ఉన్న లేడిపిల్ల ఎలా భయపడుతూ ఉంటుందో అలా సీతమ్మ తల దించుకొని ఏడుస్తూ ఉన్నది. ఏడుస్తున్న సీతమ్మని రావణాసురుడు బలవంతంగా రెక్కపట్టి పైకి తీసుకువెళ్ళి తాను కట్టుకున్న అంతఃపురాన్ని, వజ్రాలతో నిర్మించిన కవచాలని, దిగుడు బావులని, సరోవరాలని, తన పుష్పక విమానాన్ని, బంగారముతో తాపడము చేయబడ్డ స్తంభములని, ఆసనాలని, శయనములని మొదలైన వాటిని చూపించాడు. తన ఐశ్వర్యాన్ని సీతమ్మకి ప్రదర్శించాక ఈ లంకలో ఉన్న బాలురని, వృద్ధులని లెక్క నుంచి మినహాయిస్తే 32 కోట్ల మంది రాక్షసులు నా అధీనంలో ఉన్నారు. ఇందులో నేను లేచేసరికి నా వెంట పరుగు తీసేవారు 1000 మంది ఉంటారు. నాకు కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు. వీరందరూ నన్ను కోరి వచ్చిన వారే. ఓ ప్రియురాలా, నీకు నేను ఇస్తున్న గొప్ప వరం ఏమిటో తెలుసా? నాకున్న భార్యలందరికీ నువ్వు అధినాయకురాలివై నాకు భారీగా ఉండు. నా యందు మనసు ఉంచు. సముద్రానికి 100 యోజనముల దూరంలో నిర్మింపబడిన నగరము ఈ కాంచన లంక. దీన్ని దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, నాగులు, పక్షులు కన్నెత్తి చూడలేరు. ఇటువంటి లంకా పట్టణానికి నువ్వు చేరుకున్నాక నిన్ను చూసేవాడు ఎవరు? తీసుకెళ్లేవాడెవరు? రాజ్యభ్రష్టైన దీనేన తపసేన గతాయుష కిం కరిష్టాసి రామేణ మనసచ్చ తేజస. ఇంక రాముడు అంటావేంటి? రాముడు అల్ప ఆయుర్నాయము కలిగినవాడు, రాజ్యభ్రష్టుడు, దీనుడు, అరణ్యములను పట్టి తిరుగుతున్నాడు. రాముడు కేవలం మనిషి. అటువంటి రాముడితో నీకేం పని? నీకు తగిన వాడిని నేను. నన్ను భర్తగా స్వీకరించి ఆనందముగా సంతోషముగా తిరుగు. హాయిగా నాతో కలిసి సింహాసనము మీద కూర్చో. మళ్ళీ పట్టాభిషేకం చేసుకుందాం. ఆ పట్టాభిషేకం చేసినప్పుడు మీద పడినటువంటి జలములతో తడిసి నాతో కలిసి సకల ఆనందములు అనుభవించు. నువ్వు నీ జీవితంలో ఏదో గొప్ప పాపం చేసుంటావు. ఆ పాపం వలన ఇన్నాళ్ళు వనవాసం చేశావు. రాముడికి భారీగా ఉండిపోయావు. నువ్వు చేసిన పుణ్యం వలన నా దగ్గరికి వచ్చావు. నువ్వు ఈ అందమైన మూలలు వేసుకొని చక్కగా అలంకరించుకో. మనమిద్దరం పుష్పక విమానంలో విహారం చేద్దాం అన్నాడు. ఏ ముఖాన్ని చూసి ఆ రావణుడు ఇలా హద్దులు మీరి మాట్లాడుతున్నాడో ఆ ముఖాన్ని తన ఉత్తరీయంతో కప్పుకొని సీతమ్మ తల్లి కళ్ళు ఒత్తుకుంటూ ఏడ్చింది. ఏతో పాదౌ మయాసిగ్ధో శిరోభి పరపీడితౌ ప్రసాదం కురుమే క్షిప్తం వస్యో దాస్యోహమాషితే. ఏడుస్తూ ఉన్న సీతమ్మని చూసిన ఆ రావణుడు, నీ పాదాలు పట్టుకుంటాను సీత, నా కోరిక తీర్చి నన్ను అనుగ్రహించు అన్నాడు. రావణుడు తెలియక పట్టుకున్న శిరస్సు వంచి సీతమ్మ పాదాలు పట్టుకున్నాడు కనుక
సీతమ్మని ఇన్ని మాటలన్నా కొంతకాలమైనా భరతికాడు. సీతమ్మ తనకి రావణుడికి మధ్యలో ఒక గడ్డి పరకని పెట్టి, రాముడు ధర్మాత్ముడు, దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు, విశాలమైన కన్నులున్నవాడు, ఆయన నా భర్త, నా దైవం. ఇక్ష్వాకు కులంలో పుట్టి సింహం వంటి మూపు ఉండి లక్ష్మణుని తమ్ముడిగా కలిగిన రాముడు చేతిలో ప్రాణములు పోగొట్టుకోవడానికి సిద్ధముగా ఉండు. రావణ, నువ్వు కనుక రాముడి సన్నిధిలో నన్ను ఇలా అవమానించి ఉంటే ఈ పాటికి నువ్వు కరుడి పక్కన పడుకొని ఉండేవాడివి. నీ ఆయువు అయిపోయింది, నీ ఐశ్వర్యం పోతుంది, నీ ఓపిక అయిపోతుంది, నీ ఇంద్రియాలు కూడా పతనమైపోతాయి. నీ లంకపట్నం విధవగా నిలబడి సిద్ధముగా ఉన్నది. ఇవన్నీ నువ్వు చేసిన పని వల్ల భవిష్యత్తులో జరగబోతాయి. నీటి మీద పట్టే నాచుని తినే నీటి కాకిని నిరంతరం రాజహంసతో కలిసి క్రీడాకించడానికి అలవాటు పడిన హంస చూస్తుందా? రాముడిని చూసిన కన్నులతో నిన్ను నేను చూడను, పాపి అవతలికి పో అన్నది. ఈ మాటలకి ఆగ్రహించిన రావణుడు, నీకు 12 నెలలు సమయం ఇస్తున్నాను. ఈలోగా నీ అంతట నువ్వు బుద్ధి మార్చుకొని నా పాన్పు చేరితే బతికిపోతావు. అలా కాకపోతే 12 నెలల తర్వాత నిన్ను నాకు అల్పాహారంగా పెడతారు అని చెప్పి భయంకరమైన స్వరూపం కలిగిన రాక్షస స్త్రీలను పిలిచి, ఈమెని అశోకవనానికి తీసుకెళ్ళండి. ఆమె చుట్టూ మీరు భయంకరమైన స్వరూపాలతో నిలబడి బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని, నీళ్ళని ఇస్తూ సులాల్లాంటి మాటలతో సీతని భయపెట్టి నా దారికి తీసుకురండి, ఇక తీసుకువెళ్ళండి అన్నాడు. వికృత నేత్రములు కలిగిన ఆ రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి భయపెడుతుంటే అశోకవనంలో శోకంతో ఏడుస్తూ ఆ సీతమ్మ ఉన్నది. రామచంద్రమూర్తి మాంసము పట్టుకొని వస్తుంటే విచిత్రంగా వెనుక నుంచి ఒక నక్క కూత వినబడింది. రాముడిని దీనంగా చూస్తూ అక్కడున్న మృగాలన్నీ ఎడమవైపు నుండి ప్రదక్షిణముగా తిరిగాయి. ఈ శకునములను చూసిన రాముడు సీతమ్మకి ఏదో జరిగిందని భావించి గబగబా వస్తుండగా ఆయనకి ఎదురుగా వస్తున్న లక్ష్మణుడిని చూడగానే రాముడి పై ప్రాణాలు పైన ఎగిరిపోయాయి. లక్ష్మణుడితో, సీతని వదిలి ఎందుకు వచ్చావు? సీత ప్రమాదంలో ఉన్నదని నేను అనుకుంటున్నాను. సీత క్షేమంగా ఉంటుందా? బ్రతికి ఉంటుందా? నాకు నమ్మకం లేదు. నేను కరదూషణాలని సంహరించక రాక్షసులు పగబట్టారు. మరీచుడు మరణిస్తూ హా సీత లక్ష్మణ అన్నాడు. సీత నిన్ను నిగ్రహించి పంపి ఉంటుంది. నువ్వు వచ్చేశాక సీతని ఆ రాక్షసులు అపహరించాడేమైనా జరిగుంటుంది, లేదా ఆమె కుతుకు కోసి ఆమెని తినబోయాడేమో అయినా జరిగి ఉంటుంది. ఏదో ప్రమాదకరమైన పని జరిగి ఉంటుంది. నువ్వు ఇలా వస్తావని నేను ఊహించలేదు. నువ్వు రాకుండా ఉండవలసింది. నీ ముఖం పెట్టుకొని నేను అయోధ్యకి వెళ్ళను. అందరూ వచ్చి సీతమ్మ ఏది అని అడిగితే నేను ఏమని చెప్పుకోను? అరణ్యవాసమునకు అతనిని అనుగమించి వచ్చిన సీతమ్మని రక్షించుకోలేని పరాక్రమహీనుడు రావణుడు అందరూ చెప్పుకుంటుంటే ఆ మాటలు విని నేను ఎలా బతకను? నేను అసలు వెనక్కి రాను. సీత ఆశ్రమంలో కనబడకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. ఆ సీత యొక్క సీత యొక్క ఓదార్పు చేత 13 సంవత్సరాల అరణ్యవాసము క్షణములా గడిపాను. ఆ సీత నా కంటపడనప్పుడు నాకు రాజ్యం అక్కర్లేదు, అంతఃపుర భోగములక్కర్లేదు. నువ్వు అయోధ్యకి వెళ్ళి నేను చెప్పానని చెప్పి భరతుడిని పట్టాభిషేకం చేసుకోమని రాజ్యం ఏలమన్నానని చెప్పు. నా తల్లి కౌశల్యని సేవించు. నేను అయోధ్యకి తిరిగి వస్తే జనకుడు నన్ను చూసి, రామా నీకు కన్యాదానం చేశాను కదా, ఏది సీతమ్మ అని అడుగుతారు. నేను జనకుడికి ఏ ముఖంతో చూడను? సీతని వదిలి రావద్దని నేను నిన్ను ఆజ్ఞాపించాను. నా ఆజ్ఞని పాటించకుండా సీతని వదిలి నువ్వు ఒక్కడివి ఎందుకు వచ్చావు అన్నాడు. లక్ష్మణుడు, అన్నయ్య, నా అంత నేనుగా రాలేదు. సీతమ్మని విడిచిపెట్టి రాలేదు. నీ మాటని పాటిద్దామని ప్రతిక్షణం సీతమ్మ దగ్గరే ఉండి జాగ్రత్తగా కాపు కాశాను.
అరణ్యేవ పరికష్టం హా సీతే లక్ష్మణేతి చ పరితాత్రియతం అధిష్టాత్ గతిం గతః. ఎప్పుడైతే అరణ్యంలో నుంచి నీ గొంతుతో హా సీత లక్ష్మణ అని అన్న మాటలు సీతమ్మ విని నీ యందు ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత భయావిష్యాలు అయిపోయింది. సీతమ్మ ఏడుస్తూ లక్ష్మణ వెళ్ళు అని నన్ను 1కి 10 సార్లు తొందర చేసింది. మా అన్నయ్యల నీచంగా రక్షించమని ఒక్కనాటికి అరవడు, ఇది రాక్షసమాయ అని సీతమ్మకి చెప్పాను. కానీ నువ్వు భరతుడితో కలిసి కుట్ర చేసి నన్ను పొందడానికి రాముడి వెనకాల అరణ్యవాసానికి వచ్చావని సీతమ్మ నన్ను ఒక కఠినమైన మాట అంటే నేనింక తట్టుకోలేక బయలుదేరి వచ్చాను. నా యందు ఏ దోషము లేదన్నయ్యా, నన్ను మన్నించు అన్నాడు రాముడు. నువ్వు ఎన్నైనా చెప్పు లక్ష్మణ, సీతను ఒక్కదాన్ని అరణ్యంలో విడిచిపెట్టి నువ్వు ఇంక ఇలా రాకూడదు. నా మాటగా రాక్షసుడి మాట వినపడితే సీత నిన్ను ఒక మాట అని ఉండవచ్చు. అంత మాత్రాన సీతని విడిచి వచ్చేస్తావా? సీత ఎంత ప్రమాదంలో ఉన్నదో నువ్వు కోపానికి లోనయ్యావు. సీతని విడిచిపెట్టి వచ్చేశావు. ఇప్పుడు నేను ఏమి చెయ్యను అని అంటూ పర్ణశాల ఉండే ప్రదేశానికి చేరుకున్నారు. రాముడు పర్ణశాలలో అంతా చూశాడు. సీతమ్మ ఎక్కడా కనపడలేదు. ఆ చుట్టుపక్కలంతా వెతికాడు. దగ్గరలో ఉన్న పర్వతానికి వెళ్ళాడు. నదుల దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. అక్కడ ఉన్న జింకల దగ్గరికి వెళ్ళాడు. పెద్ద పులులు చెట్లని అడిగాడు. ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఓ ఏనుగా, నీ తొండం ఎలా ఉంటుందో సీత జడ కూడా అలానే ఉంటుంది. నీకు తెలిసుంటుంది సీత ఎక్కడున్నదో, నాకు చెప్పవా అన్నాడు. దగ్గర ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి, సీత ఎక్కడున్నదో మీకు తెలిసుంటుంది, నాకు నిజం చెప్పరా అన్నాడు. జింకల దగ్గరికి వెళ్ళి, సీత మీతో ఆడుకునేది కదా, సీతకి ప్రమాదం జరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది, నాకు సీత ఎక్కడ ఉన్నదో చెబుతారా అన్నాడు. అక్కడ కూర్చొని ఏడుస్తూ, అయ్యో, రాక్షసులు వచ్చి సీత యొక్క పీకను నిలిపేసి ఆమె రక్తాన్ని త్రాగేసి మాంసాన్ని భక్షిస్తుంటే రామా రామా అని అరిచి ఉంటుంది. ఎంత అస్త్రశస్త్ర సంపద తెలిసి మాత్రము నేను ఏమి చేయగలిగాను, సీతని కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తున్నాడు. రాముడి బాధను చూసి లక్ష్మణుడు, అన్నయ్య బెంగ పెట్టుకోకు, వదిన గోదావరి తీరానికి నీళ్లు తేవడానికి వెళ్ళి ఉంటుంది, నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు. తిరిగొచ్చిన లక్ష్మణుడు, సీతమ్మ ఎక్కడా కనపడలేదు అన్నాడు. అప్పుడు రాముడు పరిగెత్తుకుంటూ గోదావరి నది దగ్గరికి వెళ్ళి, గోదావరి, నిజం చెప్పు, నీకు తెలిసే ఉంటుంది, ఎక్కడుంది సీత? నువ్వు ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తున్నావు కనుక నాకు సీత ఎక్కడుందో చెప్పు అన్నాడు. భూతాని రాక్షస వదార్హ హర్షమితి నతం సశంసు రామాయ తదా గోదావరి నది. అక్కడున్న పంచభూతాలు జరిగినది చూశాయి. చెబుదామంటే రావణుడు గుర్తుకు వచ్చి భయపడ్డాయి. పంచభూతములు గోదావరితో, గోదావరి, సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన సంగతి చెప్పేయి, రాముడి బాధ చూడలేకపోతున్నాను అన్నాయి. రావణుడి దుష్టచేష్టతములు, భయంకరమైన స్వరూపం, వాడి పనులు జ్ఞాపకం వచ్చి గోదావరి నోరు విప్పి నిజం చెప్పలేదు. అక్కడున్న మృగములు జరిగిన దానిని చెబుదామని అనుకున్నాయి. అవి మాట్లాడలేవు కనుక ఆకాశం వైపు చూస్తూ సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన దక్షిణ దిక్కు వైపు పరుగులు తీశాయి. మృగాలన్నీ దక్షిణ దిక్కుకి పరుగులు తీయడాన్ని చూసిన లక్ష్మణుడు, అన్నయ్య, ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తడం లేదు, అవి కొంత దూరం పరిగెత్తి ఆగుతున్నాయి, వెనక్కి తిరుగుతున్నాయి, మాకు చెప్పడము రాదు, నీకు అర్థం అవడం లేదా, మా వెంటరా అని పిలుస్తున్నట్లు మన వంక చూసి ఏడుస్తున్నాయి, మళ్ళీ పరిగెడుతున్నాయి. ఆకాశం